నా పేరు నయోమి. నేను చాలా సార్లు నా స్కిన్ దాచుకున్నాను. కొన్ని చూపులు మాటల కంటే ఎక్కువగా గాయపరుస్తాయి. మిర్రర్ ముందు నిలబడడానికి కూడా కొద్ది రోజులు చాలా కష్టంగా అనిపించేది. కెమెరా ముందు నిలబడే ప్రతి మనిషి అందంగా ఉండాలని కాదు, నిజంగా ఉండాలని కోరుకుంటా. మేకప్ అంటే ముఖం మార్చడం కాదు, కొన్నిసార్లు మనిషి తనని తాను ప్రేమించుకోవడానికి ఒక రీజన్ అవుతుంది. మన సొసైటీ చర్మాన్ని చూసి మనిషిని డిసైడ్ చేస్తుంది, కానీ ఈసారి నేను చర్మం వెనకాల ఉన్న మనిషిని చూపించాలనుకుంటున్నా. తన స్కిన్ టచ్ చేస్తున్నప్పుడు నేను చాలా కేర్ఫుల్ గా ఉన్నాను, ఎందుకంటే కొన్నిసార్లు స్కిన్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి మన మనసుల్లో. బ్రతుకుతున్న ప్రతి మనిషికి అందంగా కనిపించే హక్కు ఉంది. ఫ్యాషన్ అనేది కొన్ని బాడీస్ కోసం మాత్రమే కాదు, కొన్ని పర్ఫెక్ట్ స్కిన్స్ కోసం మాత్రమూ కాదు. ఈరోజు నయోమికి మేము డిజైన్ చేసింది కాస్ట్యూమ్ కాదు, ఆమె కాన్ఫిడెన్స్కి ఒక రూపం. ప్రతిసారి డ్రెస్ షైన్ అవ్వదు, దాన్ని వేసుకున్న మనిషి కాన్ఫిడెన్సే షైన్ అవుతుంది. బ్రష్ స్ట్రోక్స్ వేస్తుంటే నాకు ఒకటి అర్థమైంది, తన ముఖానికి మేకప్ అవసరం లేదు, ఆమె కావాల్సింది తనను బ్యూటిఫుల్ గా చూసే ఒక చూపు. విటిలిగో అనేది కొంతమందికి స్కిన్ కండిషన్ మాత్రమే, కానీ దాన్ని మోసే మనిషికి మాత్రం ప్రతిరోజు ఒక సైలెంట్ వార్. Every skin has a beauty, and when it comes to Naomi, you never know the people who are behind the camera. They are extraordinary, more beautiful than the person who is front of the camera. But according to me, Naomi has a gorgeous talent when it comes to remembering things. Today, when we are shooting the whole documentary film, I observe one thing is Naomi is a very good catcher, and without her, this documentary film would have been pending. Without her skills, she's extraordinary in everything. ఈ రోజు చేయబోతున్న షూట్లో నేను ఆవిడ స్కిన్ని హైడ్ చేయలేదు, ఎందుకంటే కొన్ని గాయాలు దాచాల్సినవి కావు, అవి కూడా జీవితం రాసిన కవిత్వాలే. మనిషి అందం ఎప్పుడూ చర్మం మీద మొదలై చర్మం దగ్గరే ముగియదు. కొన్ని అందాలు గాయాల మధ్య పెరుగుతాయి, కొన్ని వెలుగులు చీకటి దాటాకే కనిపిస్తాయి. మరికొంతమంది మనుషులు తమని తాము యాక్సెప్ట్ చేసుకున్న తర్వాతే నిజంగా చాలా అందంగా కనిపిస్తారు. ఈరోజు ఫస్ట్ టైం నా స్కిన్ కాదు, నన్ను నేను చూసుకున్నాను.